ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా గత 2 రోజులుగా కూడా భారీ వర్షాలు నెలకొని నేపథ్యంలో అటు ఏదైతే కోనసీమ జిల్లాతో పాటు కాకినాడ జిల్లాను కూడా రెడ్ అలర్ట్గా ప్రకటించారు ఆయా జిల్లా కలెక్టర్లు. పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలతో పాటు ప్రభుత్వ పాఠశాలలు కూడా సెలవు ప్రకటించారు. ఈ రోజు జరగాల్సినటువంటి స్పందన కార్యక్రమాన్ని కూడా ఎవరూ రావద్దంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. మత్స్యకారులు కూడా వేటకి వెళ్లొద్దంటూ కూడా జిల్లా కలెక్టర్లు ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం ఒక పక్క వర్షాలు, మరోపక్క గోదావరి వరద కూడా ఉధృతంగా పెరుగుతుంది. ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద ప్రస్తుతం 8.50 అడుగులు చేరుకుంటే 4 లక్షల క్యూసెక్ల పైగా వరద ప్రవాహాన్ని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు అధికారులు. అటు మన్యం ప్రాంతంలోనూ గిరిజన ప్రాంతాలకు సంబంధించి అక్కడ మొత్తం ఎక్కడికక్కడ వాగులు పొంగి పొర్లుతుండటంతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. స్థానికంగా ఉన్నటువంటి గిరిజన పుత్రులు రోడ్ల మీదకి రావాలంటేనే వాహనదారులు వాగుల వద్ద తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అటు అల్పపీడన నేపథ్యంలో 2 రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాల నేపథ్యంలో ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద నీరంతా కూడా, వర్షపు నీరంతా కూడా ఇటు ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద 175 గేట్ల నుంచి కూడా కిందకి దాదాపు 4,50,000 క్యూసెక్ల వరద ప్రవాహాన్ని దిగువ విడుదల చేస్తున్నట్టు పరిస్థితి. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూడండి, కాకినాడ, అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి రెడ్ అలర్ట్ నేపథ్యంలో ముప్పు పొంచి ఉన్న నేపథ్యంలో అటు అధికారులు అప్రమత్తం అవుతున్నారు. అటు చింతూరు ఏజెన్సీకి సంబంధించి ఎడతెరుపు లేకుండా కురిసినటువంటి వర్షం నేపథ్యంలో విఆర్పురం మండలంలో అటు అన్నవరం వాగు వంతెన కొట్టుకుపోవడంతో దాదాపుగా 10 రోజులుగా వాగులోనే వాళ్ళు ప్రయాణాలు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం రాజమండ్రికి సంబంధించినటువంటి ప్రధాన పిల్లర్ దగ్గర దాదాపుగా 47 అడుగులకు చేరుకున్నటువంటి దృశ్యాలు కూడా చూడొచ్చు. ఎగువ నుంచి పెద్ద ఎత్తున జలాశయాల నుంచి వరద ప్రవాహం మొత్తం కూడా చేరుకోవడంతో అటు అంబేద్కర్ కోనసీమ జిల్లా, కాకినాడ జిల్లాకు సంబంధించినటువంటి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ సూచించిన నేపథ్యంలో తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ ప్రశాంతి కూడా రైతులను అప్రమత్తంగా ఉండాలంటూ సూచించారు. ఇక్కడ కూడా తూర్పుగోదావరి జిల్లాలో కూడా పాఠశాలలకు, ప్రైవేటు ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించారు. ప్రస్తుతం అయితే మాత్రం అటు వర్షాలు, మరోపక్క వరద ప్రవాహం కూడా పెరుగుతుండటంతో అధికారులు ఎప్పటికప్పుడు అప్రమత్తం అవుతున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో కలిసి సత్య టీవీ, రాజమండ్రి గోదావరి దగ్గర నుంచి.